తెలంగాణలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని, అవసరమైతే ఢిల్లీలోని రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తామన్న హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ చేసిన మోసాలపై తాను కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తానని స్పష్టం చేశారు. పెద్ద మునగాన్ లెక్క 15 ఆగస్టులోగా చేస్తా నరికిండు. 15 ఆగస్టు కాగానే కేలెలకెల పడ్డాడు. సప్పులు లేదు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు హరీష్ రావు, మొత్తం రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పేరున్నది, నీ ఆధార్ కార్డు మీద వేరే పేరుందని కొందరికి ఆగింది. ఆధార్ నంబర్ మ్యాచ్ అయితే లేదని కొందరికి ఆగింది. నేను రైతు సోదరులకు మనవి ఒక్కటే, దయచేసి ఎవరు అధైర్యపడకండి. మేమున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకరన్న, నేను, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటమే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. దళితులు 3 ఎకరాల భూమి ఇవ్వక మోసం చేసిర్రు కదా, దీనికి జవాబు చెప్తారా? చెప్పండి. నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తామని ఇవ్వకుండా మీరు నిరుద్యోగుల మోసం చేసిరు కదా, దీనికి చర్చకు సిద్ధమా? ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ ఇంటి ముందు పోయి దీక్ష చేస్తావు? నువ్వు వాడు దీక్ష చేస్తే మేము చూసుకుంటా కూర్చోము. మేము 18,000 కోట్ల రుణమాఫీ చేసినాక కూడా నువ్వు దీక్ష చేస్తా అంటున్నావే. 10 వాగ్దానాలు ఒక్కటి అమలు చేయలేని మరి నిన్నేమనాలి, మీ మామనేమనాలి? తెలంగాణ ప్రజల మోసం చేసినందుకు కేసీఆర్ హైదరాబాద్ లో ఏ ఇంటికాడ ఉంటే ఆ ఇంటికాడ, లేకపోతే ఆయన ఫామ్ హౌస్లు ఉంటే ఫామ్ హౌస్ లా ఆడ నేను దీక్ష చేస్తా పోయి. ఒక నిజాన్ని అబద్ధం చేసి రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర దీక్ష చేస్తా అంటున్నావు, కానీ నిజమైన మోసం చేసిన మీ మామ ఇంటి ముందు నేను దీక్ష చేస్తా. నువ్వు ఏ రోజు ఢిల్లీ పోతావో ఆ రోజు నేను మీ మామ ఇంటికాడ పోయి కూర్చుంటా.